మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు నాన్న. ఈ ప్రభుత్వం ఏమి లేదు. మరి అందరూ పింఛని ఒకటి రావట్లేదు, భర్త లేడు, బిడ్డ లేదు, కొడుకు లేడు, మరి రేషన్ కార్డు లేదు. మరి దీని గురించి మేము అడుగుదామని వచ్చినాం. ఎవరు పట్టించుకోవట్లే దీని గురించి. అది మేము అడగాల్సి వచ్చింది మాటకి ఇది. లేదు లేదు 5 ఏళ్ళు అవుతుంది, 6 ఏడుంది లేదు. మేము పోయి చెబుతున్నా కూడా ఎవరు పట్టించుకోవాలి. మరి దానికి మేమేం చేసాం? అది కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి, బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? అన్నీ పోయినాయి. అన్ని ఇది చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు ఇంకేమి మేము పోలే చేయలే. మంచోడని ఎలా అంటున్నారు? అనుకుంటలేదా నాన్న, మనం అనకపోతే అనుకోవట్లేదు జనం. మేము ఇబ్బంది పడుతున్నాం, పట్టించుకోవట్లేదు. ఎవరు జరపోయినా ఆకు పెడదాం. చంద్రబాబు నాయుడు మంచోడు, ఏంటయ్యా అన్ని ఛార్జీలు అన్ని పెంచి అన్ని చకచకాగా చేసి ఎంత పెట్రోల్ ధర, మరి నూనె ధర ప్రతి ఒక్క దానికి పెంచిండు. ఒక దానికంటే ఒకటి ఇదేంటి ఏంటి 18,000 రాపోయినా మంచిదే, పిల్లలకి అమ్మఒడి అయ్యపోయినా మంచిదే. ఇవన్నీ తగ్గితే చాలు. వాడు అంత ఇది లేదు నాన్న, అంత కోపం వస్తుంది. అవన్నీ చంద్రబాబు గట్టి రాజధాని పడేసిండు. మరి ఎక్కడ ఇస్తారని, ఎక్కడ తిరుగురులో ఇస్తారని అన్ని పోయినాయి. కాలనీలు మొత్తం పోయినాయి. ఏమి ఇచ్చిండు ఆయన? ఏంటాడు బూడిది ఇచ్చింది. చెండు స్థలం ఏం చేసుకుంటాడా? ఇల్లు కట్టి ఇల్లు పడే. అన్నిటికీ రేట్లు తగ్గితే చాలు. మామూలుగా ఎంతవరకు చేస్తాడు చేస్తే చాలు. చంద్రబాబు అయినా ఎవరైనా ఓటే కానీ నాన్న మరి అంత దారుణం. రోడ్లు పోయి చూడు. బస్ స్టాండ్ దగ్గర, మాకు బస్ స్టాండ్ దగ్గర రోడ్లు ఎట్టుండయి ఏంటి? అసలు ఏమీ లేదు. అసలు ఎమ్మెల్యే లేడు, ఎట్లోడు లేడు, ఎవడు లేడు. నాకు కొడుకు పోయిండు, బిడ్డ పోయింది, పెరుగుటి లేడు, దిక్కు తల్లిదండ్రులు పిల్లలను పెట్టుకొని పోతున్నా కూలీనాలు చేసుకొని. మరి ఎట్లాంటి మీ అసంటి వాళ్ళు కూడా సాయం చేయరా? మరి ఎందుకని మీరు ఎట్లా చేస్తున్నారు? అవి అడుగుదామనే వచ్చినావు నాన్న. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు అయిపోయింది, ఆయన ముసలోడు అయిపోయాడు. ఏమండి, కరుణానిధి ఎన్ని సంవత్సరాలు కుర్చీలో ఉండి పరిపాలన చేశాడు. అనుభవం ఉండాలి పరిపాలన చేయాలంటే, వయసు కాదు. మేధావులు చాలా మంది వయసు. జ్యోతి బస్సు చేశాడు, 15-20 సంవత్సరాలు చేశాడు. ఆయన పెద్ద వయసే. ఇవాళ ఆయనకి చంద్రబాబు నాయుడికి అంత వయసున్నా 16-20 సంవత్సరాల కుర్రాడు. మనం అతనితో మనం నడవలేం. ఆరోగ్యరీత్యా చాలా పర్ఫెక్ట్గా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు. వీళ్ళు కుర్రాళ్ళు ఎందుకండి? కుర్రాళ్ళు అంటే ఉంటారు, కుర్రాడు కాదంట్లో అందరూ కావాలి. కానీ ముసలోడు ఏం చేయలేడంటే ఇంతకన్నా ముసలోళ్ళు చేశారు పరిపాలన. అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒక్కసారి అంటే ఒక్కసారి చూశారు, ఈసారి ఒక్కసారి ఇంటికి పంపించడమే ఆయన్ని. అంటే ఈ రోజు ఆయన ఇచ్చాడు కదా హామీలు, ఇచ్చాడు మేనిఫెస్టో అంటూ కూడా చంద్రబాబు నాయుడు. మరి ఆయన తీరుస్తాడంటారా? ఏంటి అసలు చంద్రబాబు నాయుడుకి దమ్ము ఉందండి. సంపద సృష్టించాలా రాష్ట్రానికి. ఫస్ట్ ఆదాయ వనరుల మీద ఖర్చు పెట్టు, దాని మీద జనానికి పంచు, తప్పు లేదు. ఆదాయం ఏది? ఆదాయం లేకుండా పంచుతానంటే యాడ్ నుంచి వస్తుందండి. చంద్రబాబు నాయుడు ఒకటేనండి. మొన్న నేను ఇందాక చెప్పా గురువు గారికి, సంవత్సరానికంట మంగళవారాలు RBI ఏలం పాటలు పెట్టుకుంటది. సంవత్సరానికి 39 మంగళవారాలు వచ్చినాయంట. సంవత్సరానికి 39 మంగళవారాలు వస్తే RBI దగ్గరికి మన జగన్మోహన్ రెడ్డి గారు 32 వారాలు వెళ్ళిండు డబ్బుల కోసం. చూడండి ఎంత దరిద్రం ఈ రాష్ట్రానికి. అంటే ఏమండి, పిల్లలకి స్కాలర్షిప్లు గతంలో మా పిల్లలు 2 ఆడపిల్లలు కుర్రోడండి, వాళ్ళు MSc BD చేశారు. అందరి పిల్లలకి వాళ్ళ సోషల్ వెల్ఫేర్ స్కాలర్షిప్లు వచ్చినాయి. ఇవాళ అమ్మఒడి ఎవరికి? ఒక్క పిల్లోడు కూడానంట, ఒక పిల్లకేనంట అమ్మఒడి. సత్యమోళ్ళకి చదివే పనిలే, చాలా పేదోడు ఎవడు చదివే పనిలే. ఇచ్చిన ఇత్తనాల 15,000లోనే బాత్రూమ్లు కడవటానికి 1000 అంట. 14,000 మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం వచ్చేళ్ళకి. ఏమండి అటువంటి పనులా చేసేది ఈయనకి? ఇకేం లేదు, చెప్పేదేం లేదండి. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఎందుకంటే ఎన్ని ఫిక్స్ చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సహకారం లేదు. గ్యారంటీకి జగన్మోహన్ రెడ్డి ప్రజలు మేము కట్టుబట్టి ఓడించడానికి సిద్ధంగా ఉన్నాం.